హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. మరి ఈరోజు కూడా అండి మీ అందరి కోసం మరొక మంచి సేవింగ్ ట్రిక్తో వచ్చేసాను. సో మరి ఈరోజు అయితే అండి మన ట్రిక్ ఏంటంటే, ఇటువంటి ఎడ్జెస్ కుడుతూ ఉంటాం కదండి మనం డ్రెస్సెస్కి కానీ ఏదైనా కుర్తీస్కి కానీ షర్ట్స్కి కానీ ఏదైనా సరే అండి, ఈ విధంగా ఎడ్జెస్ మడిచి కుడుతూ ఉంటాం. కానీ చాలామంది ఇది మడితేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఈ ఫోల్డింగ్ సరిగ్గా రాదు, కుట్టేటప్పుడు ఒక చోట ఏమో లావుగా ఒక చోట సన్నగా ఈ విధంగా వస్తూ ఉంటాయి. మరి నేను చెప్పే ట్రిక్ మీరు కానీ ఫాలో అయ్యారంటే అండి, ఈక్వల్గా చాలా సులువుగా మీరు ఎటువంటి కష్టం లేకుండా పర్ఫెక్ట్గా ఎడ్జెస్ అవి స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ట్రిక్లో యూజ్ చేసేది కార్డ్బోర్డ్. మరి ఇది ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దామండి. సో ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఫోల్డ్ చేయాలండి, ఇక మరొక ఫోల్డ్, ఈ విధంగా 2 ఫోల్డ్స్ చేయాలి. మనం ఎడ్జెస్ని కూడా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసి కుడుతూ ఉంటాం కదండి, దానికోసం ఈ కార్డ్బోర్డ్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. సో మరి ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ బ్యాక్ సైడ్ అండి డబల్ సైడెడ్ టేప్ని పేస్ట్ చేసుకొని ఇక ఇంకొక వైపు వచ్చి మనం మిషన్ మీద పెట్టుకోవాలి. అది ఎక్కడ పెట్టాలంటే కరెక్ట్గా మన పాదం ఉంటుంది కదండి, మనము ఎక్కడైతే ఎడ్జెస్లో స్టిచ్ కుడతామో నీడిల్ దగ్గర అక్కడ ఎగ్జాక్ట్గా ఇది వచ్చేలాగా అక్కడ మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసిన కార్డ్బోర్డ్ మీద క్లాత్ పెట్టి ఫస్ట్ ఒకసారి మడత పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. మీకు కనిపిస్తుంది అనుకుంటారా, చూడండి, ఫస్ట్ ఒక ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేశాను. ఇప్పుడు సేమ్ ఈ కార్డ్బోర్డ్ ఏ విధంగా ఫోల్డ్ అయిందో క్లాత్ కూడా అదే విధంగా ఫోల్డ్ అవుతుందండి. ఇప్పుడు మనం కుట్టడం స్టార్ట్ చేసామంటే చక్కగా ఆ కార్డ్బోర్డ్ ఉన్న గ్యాప్లో ఉంచి క్లాత్ అనేది ఈక్వల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మీరు సన్నగా లావుగా వస్తుందని ఇబ్బంది పడకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఎడ్జెస్ అవి కుట్టుకోవచ్చు. మీకు ఎంత విడ్త్ కావాలంటే అంత విడ్త్ మీరు ఈ కార్డ్బోర్డ్ని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నారంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మరి ఇటువంటి ఫుడ్స్ అయితే అండి బయట దొరుకుతూ ఉంటాయి, కానీ ఆ ఫుడ్స్ యూస్ చేయకుండానే మనము చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసి మన స్టిచ్చింగ్ని చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. సో మరి మీకు కూడా ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీకు కానీ ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇటువంటి టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ అందరి ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసేసుకోండి. ఇక పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా వచ్చేస్తాయి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.